कुलवंत ममतामयी परम पूज्य निरंकारी राजमाताजी। నిరాకార పరమాత్మ యొక్క రచనలో అత్యంత సుందరమైనది, ప్రత్యేకమైనది మరియు ప్రేమతో నిండినది ఈ ధరణి. వివిధ రంగులు, రూపాలు కలిగిన జీవరాశులు, నదులు తమ సౌందర్యాన్ని వెదజల్లుతున్న ఈ పవిత్ర ధరణిలో ఎంతో ప్రత్యేకతను కలిగినది మన భారతదేశం. దేవతలు నివసించిన పుణ్యభూమి, సత్య సూర్యుడు ఉదయించిన, ధర్మం మానవతా విలువలు వెల్లివిరిసిన పవిత్ర భూమి, ఉత్తమ సంస్కృతి సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి అందించిన ధార్మిక భూమి మన భారతదేశం. 20వ శతాబ్దపు ప్రారంభంలో భారతదేశ వాసులు బానిసత్వపు చెరలో అంధకారంలో మగ్గుతున్న సమయం అది. జాతి, కుల, మత భేదాలకు అతీతంగా స్వాతంత్రం కొరకు అందరూ ఒకటై హృదయంలో దేశభక్తిని నింపుకొని పోరాడుతూ ముందుకు సాగుతున్న ఈ సమయంలో మానవులందరికీ భగవంతుని యొక్క పరిచయాన్ని కలిగించిన ధృవతారయే బాబా బూటా సింగ్జీ. ఈ జ్ఞాన కిరణాలు బాబా అవతార్ సింగ్జీని కూడా తాకాయి. భగవత్ సాక్షాత్కారాన్ని పొంది వీరు పరవశించిపోయారు. 1943వ సంవత్సరం సంత్ నిరంకారి మిషన్ చరిత్రలో ఒక మైలురాయి. బాబా బూటా సింగ్జీ భక్తులను ఉద్దేశించి సత్య ప్రచారమే మీ భక్తికి నిదర్శనమని తెలుపుతూ బాబా అవతార్ సింగ్జీని తదుపరి సద్గురువుగా ప్రకటించారు. ఈ సందర్భంలో వారు ఇలా తెలిపారు: గురు శిష్యులందరి మెడలో పూలమాలలు ఉన్నాయి, అయితే భాయి అవతార్ సింగ్జీ మెడలో నేను వేస్తున్నది కత్తుల దండ. ఇలా సద్గురువు యొక్క స్థానం ఎంత క్లిష్టమైనదో తెలియపరిచారు. కాలక్రమేణా ఈ జ్ఞాన వెలుగులు బాబా అవతార్ సింగ్జీ పలు ప్రాంతాలలో నిర్విరామంగా ప్రసరింపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. ఈ సమయంలోనే పాకిస్తాన్లోని కైమల్పూర్లో భాయి మన్నా సింగ్ మరియు సోమావంతి దంపతుల గృహంలో జనవరి 1, 1931 సంవత్సరంలో ఒక బాలిక జన్మించినది. తల్లిదండ్రుల ప్రేమతో ఆ చిన్నారికి కుల్వంత్ అని నామకరణం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ధార్మిక భావనలు కలిగిన కుటుంబ సభ్యుల పెంపకంలో చిన్నారి కుల్వంత్లో భక్తి భావన మరియు మర్యాద పాలన అనే సద్గుణాలు సహజంగానే అలవడ్డాయి. చిన్నతనం నుండే తల్లిదండ్రులతో పాటు గురుద్వారాకు వెళ్ళటం, ఇంట్లో గురుబాణిని శ్రవణం మననం చేయటం వలన వారి కోమల హృదయంలో ఆధ్యాత్మిక భావనలు అంకురించాయి. నిష్ఠ, శ్రద్ధ మరియు సేవా భావనలు కుల్వంత్కు వారసత్వంగా లభించిన సద్గుణాలు. 8 సంవత్సరాల చిరుప్రాయంలో బాబు మహదేవ్ సింగ్జీ గారి ప్రేరణతో షహన్షా బాబా అవతార్ సింగ్జీ చరణాల వద్దకు చేరి చిన్నారి కుల్వంత్ కౌర్ బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. వారి తండ్రి మరియు ఇతర పరివార సభ్యులు కూడా కుల్వంత్ నుండి ప్రేరణ పొంది సద్గురు యొక్క చరణాలను ఆశ్రయించారు. ఈ మిషన్తో చిన్న వయసులోనే పరిచయం ఏర్పడడం అదృష్టంగా భావిస్తుంది. దాసి ఏదైతే నేర్చుకుందో అది మీ అందరికీ తెలిసినదే. అందరి కొరకు మంచినే కోరాలని, ఎవరి పట్ల చెడు భావాలను కలిగి ఉండాలనే శిక్షణను మాకు సద్గురు బాబా అవతార్ సింగ్జీ ఇచ్చారు. కుల్వంత్ కౌర్ యొక్క నిస్వార్థ సేవను, నిరాకార పరమాత్మ పట్ల అపార విశ్వాసాన్ని, శ్రద్ధ, సమర్పణ భావాలను గమనించి బాబా అవతార్ సింగ్జీ వారిని తమ కోడలుగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇలా 22 ఏప్రిల్ 1947వ సంవత్సరంలో కుల్వంత్ గారి వివాహం బాబా అవతార్ సింగ్జీ గారి కుమారుడైన గురుబచన్ సింగ్జీతో జరిగింది. जोड़ी जोड़ी
सतगुरु जोड़िए जोड़ी। అప్పటి వరకు కుమార్తెగా గురు శిష్యురాలిగా ఉన్న సుకుమారమైన కుల్వంత్ భుజస్కంధాలపై గురు పరివార బాధ్యతలు పడ్డాయి. కుల్వంత్ వినయ విధేయతలు, అంకిత భావం మరియు వ్యవహార శైలికి ముచ్చటపడి సద్గురువు వారికి ఎన్నో వరాలను ప్రసాదించారు. తదుపరి కాలంలో ఈ వరాలన్నీ మానవ కళ్యాణానికి, నిరంకారి మిషన్ పురోగతికి ఎంతో దోహదపడ్డాయి. गुरु के रूप में शहंशाह जी से ये दात भी प्राप्त करनी, ज्ञान रूपी, और फिर साथ ही उसके बाद एक साथ संगत का सत्कार करना, और फिर वो भी समय आ गया जब पारिवारिक रूप में शामिल कर लिया गया राजमाता जी को शहंशाह जी ने अपने परिवार में, और फिर उस रूप में भी अपनी जिम्मेदारी सामाजिक रूप में शहंशाह जी के जगत माता जी की बहू होने के नाते पूर्ण रूप में वो सत्कार का भाव वो बनाए रखा। 1947వ సంవత్సరంలో భారతదేశం బానిసత్వపు సంఖ్యలను ఛేదించి స్వాతంత్రాన్ని పొందింది. కానీ ప్రజలు మత విద్వేషాలతో అట్టుడికిపోవటం వలన దేశం రెండుగా విభజింపబడటం అనివార్యమైంది. దేశ విభజన అనంతరం బాబా అవతార్ సింగ్ జీ తన శిష్యులతో కలిసి ఢిల్లీలోని పహాడ్గంజ్ ప్రాంతంలో నివసించసాగారు. మానవ కళ్యాణ పరివర్తన ప్రచారం ఈ ప్రాంతం నుండే మొదలయ్యింది. జగత్మాత బుధవంత్ గారి నుండి అత్యుత్తమమైన శిక్షణలను పొందిన కుల్వంత్ కౌలు గారు నిరంతరం సంత్ మహాత్ముల సేవలోనే ఉండేవారు. ఒక రోజున షహన్షాజీని వారు ఒక వరాన్ని కోరారు. ఆ వరం ఏమనగా, ఏదైతే చరిత్రలో జరిగిందో అది మళ్ళీ జరగరాదని మరియు గురు పరివారంలో జన్మించిన వారందరూ సద్గురువుపై పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులను కలిగి ఉండాలని. వారి యొక్క నిష్కామ కోరికకు ప్రసన్నులై షహన్షాజీ తమ పరిపూర్ణ ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. జ్ఞాన ప్రచారాన్ని మరింత వేగంగా విస్తరింపచేయడానికి షహన్షాజీ బాబా గుర్బచన్ సింగ్ జీ గారు 1962వ సంవత్సరంలో సత్య సంరక్షకులుగా, తదుపరి సద్గురువుగా ప్రకటించి నిరంకారి మిషన్ బాధ్యతలను అప్పగించారు. సత్య ప్రచారంలో సద్గురువుతో పాటు వేదికపై ఆసీనులు కావాలని కుల్వంత్ కౌర్జీని షహన్షాజీ ఆదేశించారు. ఆ రోజు నుండే నిరంకారి జగత్తులో అందరూ వారిని రాజమాతాజీగా సంబోధించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు గురుభక్తికి మరియు గురుమత్తుకి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కుల్వంత్ కౌరును ఇప్పుడు రాజమాతాజీ రూపంలో చూసిన సంతులందరూ ఆనందంతో పరవశించారు. రాజమాతాజీ బాబాజీతో కలిసి మానవ కళ్యాణ యాత్రలు నిర్విరామంగా పాల్గొంటూనే తమ గృహస్థ బాధ్యతలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించేవారు. రాజ్మాతాజీ సుదూర ప్రాంతాలలో ప్రచార సేవలో ఉంటూనే తమ సుపుత్రుడు బాబా హర్దేవ్ సింగ్ జీ మరియు కుమార్తెలైన నిరంజన్ జీ, మోహినీజీ, జగజ్జీత్ జీ మరియు బిందియాజీలను అత్యుత్తమ సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. एक जन्म तो दिया और पालन पोषण किया, और साथ ही साथ साथ संगत के साथ हमेशा जोड़ने की बात की, और हमेशा ही साथ संगत का सत्कार करना ही उन्होंने सिखाया।
हर बच्चे को यही कहा कि ये तुम्हारा कोई हक नहीं है, या तुम ये कभी भी मन में भूल के भी मत बात आने देना कि तुम इस प्रकार से किस परिवार से ताल्लुक़ रखते हो। ये अगर पहचान अपनी बनानी है तो साथ संगत की चरण रज बन के पहचान बनाओ, साथ संगत का सत्कार करके अपनी पहचान बनाओ। तो इस तरह से उन्होंने हम बच्चों को भी ऐसी ही शिक्षाएं दी, ऐसे ही संस्कार उन्होंने। బాల్యం నుండి నిత్యం చిన్న చిన్న విషయాలు వారి దగ్గర నేర్చుకుంటూనే పెరిగాము. పెద్దవారిని గౌరవించాలని, కండలు క్రిందికి దించి సంభాషించాలని, అందరినీ జీ అని సంబోధిస్తూ పిల్లవాళ్ళని ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదని, అందరితో ప్రేమ గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తరచుగా చెప్పేవారు. ఒక్కసారి నా నలుగురు సోదరీమణులలో ఒకరు బయట నేలపై నీళ్లు ఒలికి వడటం చూసి, ఇది చేసేది ఎవరు, నీకు తెలివి లేదా అని సేవాదారు సోదరుని పరుషంగా అనడం జరిగింది. ఇది విన్న రాజమాతాజీ, మీరు మీ గురించి ఏమని అనుకుంటున్నారు? ఈ సేవాదార్ మీకు నౌకరు కాదు, వారు సద్గురువు యొక్క సేవకు వచ్చరే కాని మీకోసం కాదు. మీరు వారిని అల్లా అన్నాయి మర్యాద కాదు అని ఖండించారు. నేను మీకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అని ఆవేదనతో संगतों को पहल देते थे। अगर हम लाइन में खड़े हैं, कभी नहीं कहा कि बेटे आप आ जाओ, आज आप आ जाओ, पहले नमस्कार कर लो, संगतें बाद में कर लेंगे, कभी नहीं। हाँ, कभी एक आध बार हुआ जब ट्रेन पकड़नी होती थी, जाना है, तो माता जी को पता था कि भाई हमारी 3 बजे की ट्रेन है, 3 बजे वी हैव टू लीव, तो फिर हम लाइन में खड़े होते थे। कई बार हुजूर को नमस्कार हो रही होती थी तो फिर बोलते थे नहीं आगे चले जाओ, और महापुरुषों को बोलते इनकी ट्रेन है, इनको जाने दो, पहले नमस्कार करने दो। अदरवाइज कभी नहीं उन्होंने कहा कि हाँ भाई बच्चे इतनी देर से खड़े होंगे, कोई बात नहीं, आप पहले आके नमस्कार कर लो, कोई नहीं, ऐसा कभी नहीं हुआ, कभी नहीं। ఒక రాత్రి రాజ్మాతాజీ మరియు దాసి కలిసి నడుస్తున్నాము. మొదట్లో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. అప్పుడు హఠాత్తుగా వారు నాతో, మీరు ఎంతో భాగ్యవంతులు, సద్గురు కృపతో మీకు గురు పరివారంలో జన్మ లభించింది. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, గురు సంతానం అనేది ఒక బిరుదు కాదు. భవిష్యత్తులో మీరు ఎన్నో బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. మహాపురుషులను మీరు సత్కరిస్తే మీకు సత్కారం లభిస్తుంది. వారిని ప్రేమిస్తే మీరు ప్రేమను పొందగలరు. మీ కర్మల వలన సద్గురువుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలి అన్నారు. వెంటనే నేను, మాతాజీ మీరు మమ్మల్ని కృపతో ఆశీర్వదించండి, మీరు నేర్పిన శిక్షలను మేము హృదయంలో పదిలపరుచుకొని ఎన్నడూ మరచిపోకుండా ఉండేటట్లు ఆశీర్వదించండి అని ప్రార్థించాను. వారు మమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ప్రతి చిన్న విషయాన్ని అర్థమయ్యేలా వివరించేవారు. ఇప్పుడు కూడా వారి శిక్షణలు మా మదిలో తాజాగా ఉన్నాయి. ప్రతి పనిని నిరంకారుని స్మరణతో మొదలు పెట్టమని, సంతులను మరియు సత్సంగాన్ని గౌరవించమని చెప్పేవారు. పరివార బాధ్యతలను ఎలా నిర్వహించాలో, గృహములో పనులు ఎలా చక్కదిద్దుకోవాలో దగ్గరుండి నేర్పించేవారు. ఏదైనా పని జరగాలన్న కోరిక కలిగినా లేదా కష్టం కలిగినా ఇతరులతో కాక ఈ నిరంకారునికే విన్నవించుకోవాలని సూచించేవారు. నిరంకార పరమాత్మ ఎరుకలో జీవించటమే వారు మాకు సదా నేర్పారు. गुरबचन सिंह जी क्या चाहते हैं, वो भी जब कभी भी ऐसे कोई मौके अवसर आए, वो भी बड़े प्यार से आराम से इतना ही कह देते थे कि बाबा जी का ऐसा ध्यान है। तो इस तरह से उन्होंने
हर प्रकार से अपनी छाया, अपना साया वो हमेशा बनाए रखा और बच्चों को भी इसी मार्ग पर चलाने के लिए उन्होंने हमेशा ही यही प्रेरणाएं दी हैं। గడుస్తున్న సమయంతో పాటు రాజ్మాతాజీ యొక్క వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తూ ప్రతి గురు శిష్యుడికి తమ పావన ఛత్రఛాయను ప్రసాదించారు. అర్ధాంగి రూపంలో బాబా గుర్బచన్ సింగ్జీకి తోడుగా భుజం కలిపి ప్రతి పరిస్థితిలో బాబాజీతో సదా ఉండేవారు. సత్యప్రచారం ఎంతో ఉధృతంగా జరుగుతుంది. ఎందరో సాధు మహాపురుషుల తపత్యాగాల కారణంగా పలు నగరాలలో, ప్రాంతాలలో సత్సంగాలు పెరిగాయి. రాజ్మాతాజీ నిరంతరం సత్య ప్రచారంలోనే సమయం గడిపేవారు. రాజ్మాతాజీ వారి జీవితం నారీలోకానికి ఒక ఉదాహరణయే కాకుండా వారిని జాగృతపరిచే శక్తిగా నిలిచింది. మహిళా సాధికారతకు వారు ఎనలేని సేవ చేశారు. సేవాదళ స్థాపన మరియు మహిళా సేవాదళ స్థాపనలో వారు క్రియాశీల పాత్రను పోషించారు. మహిళా సత్సంగాల ఏర్పాటు కూడా వీరి వరదానమే. తాను స్వయంగా సేవాదళ్ యూనిఫామ్ను ధరించి వారి సుపుత్రుడైన హరదేవ్ సింగ్జీ మరియు కుమార్తెలను కూడా మంచి సేవాదారులుగా తీర్చిదిద్దారు. వీరి ప్రేరణతో లంగరు తయారీ మరియు ప్రసాద వడ్డనలో మహిళా సేవాదార్ ఉత్సాహంగా పాల్గొనసాగారు. నారీ జాతికే ఒక సుందరమైన ఆదర్శమూర్తి రాజమాతాజీ. గురుపరివారం యొక్క సభ్యురాలైనప్పటికీ వీరి యొక్క సేవా భావన మరియు సమర్పణ ఎంతో స్ఫూర్తిదాయకం. గురు ఆశీర్వాదం యొక్క విలువను నాకు రాజమాతాజీ నేర్పిన విధానం మీ అందరితో పంచుకుంటున్నాను. నా చిన్న తమ్ములో నిరంకారి భవన నిర్మాణ సమయంలో నేను నా నగలు మరియు 100,000 నగలను కలిపి ఒక చిన్న మూటగా బాబా అవతార్ సింగ్జీకి సేవా రూపంలో సమర్పిస్తూ ఉంటే బాబాజీ నాతో బిడ్డ దగ్గర తీసుకులేను కదా అన్నారు. అప్పుడు రాజమాతాజీ వెంటనే నాతో, బాబాజీ నేను మీ నుండి మరింత విలువైన ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటున్నాను అని తెలుపమన్నారు. ఇలా రాజమాతాజీ ఆభరణాలు, ఆస్తులు కంటే సభ్యు ఆశీర్వాదాలే ఎంత విలువైనవి అనే విషయాన్ని మాకు బోధించారు. जब मेरा बेटा एक दिल्ली में हुआ तो माताजी सुबह सुबह 5-6 बजे आ जाते थे कमरे में और रात भर के जितने लंगोट पड़े होते थे बच्चे के अपने हाथ से धोते थे. और मैं जब नींद खुलती थी, माताजी क्यों धो रहे हो, अभी कोई ना कोई बहन आ जाएगी वो धो देगी. कहते नहीं, काम करने से कभी नहीं डरना चाहिए, ये तो अपने बच्चों का है ना. खुद उनकी गंदगी निकाल के साफ करते थे. तो माँ को देखे ऐसा करते हुए फिर हम में अहंकार कैसे आएगा कि हम बाबा जी के बच्चे. वो अहंकार आने ही नहीं देते थे. उनका कर्म इतना स्ट्रांग होता था. వారి కర్మలే మాకు ఉత్తమ శిక్షణలుగా ఉండేవి. వారు గురుపత్ని అయినప్పటికీ ఒక్కోసారి మేము వారి గదిలో బట్టలు మార్చుకొని సాక్స్ మర్చిపోతే వెంటనే వారు వాటన్నిటినీ ఉతికి ఆరేసేవారు. ఉదయాన్నే మేము ఉతికేవారం కదా అంటే, దీని ద్వారా నా చేతులకు వ్యాయామం అయ్యింది అని నవ్వుతూ అనేవారు. ఇలా ప్రతి పనిని మన పని అనుకొని పరిపూర్ణ హృదయంతో చేయాలని నేర్పించారు. రాజమాతాజీ తన హృదయంలో పొంగి పొర్లిన భక్తి భావనలను కవితల రూపంలో సంతుల ముందు ఉంచేవారు.
కవితలలోని ప్రతి భావం తన సద్గురువు పట్ల నిస్వార్థ మరియు అనన్య భక్తిని తెలుపుతూ అందరికీ ప్రేరణను కలిగించేది. ఎలా భక్తుడు తన గురువుకై అన్నిటినీ పరిత్యజించగలరో, ఎలా దైవిక ఆనందం ఒక ప్రవాహంలా తనలో ప్రవహించగలదో అనే దానికి రాజ్మాతాజీయే నిదర్శనం. उनके गीत, उनके कविताएं उन्हीं की जुबान में आपने सुने हैं कि इस रूप में भी मालिक ने गुण बख्शा था कि एक कवित्री के रूप में, एक गीतकार के रूप में कैसे कैसे गहरे उनके आपने जो भावनाएं श्रवण की हैं, उन्हीं गीतों पे नाचे भी हैं, उन्हीं गीतों पे गा भी रहे हैं। भारी भारी जामा लखवारी आया जग पे, ओ आया जग पे गुरु उपकारी। संत ने दे मौजा कर दे दुनिया पे गुरलानी, दुनिया पे गुरलानी। जिस रूनू में अल्लाह मिलिया कोई और मुस्का दिया, कोई मैं भारी 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 जामा लखवारी आया जग पे, ओ आया जग पे गुरु उपकारी। మానవత్వానికి అంకితమైన మానవతామూర్తి రాజ్మాతాజీ సద్గురు బాబా గురుబచన్ సింగ్ జీతో కలిసి మానవ కళ్యాణానికై 1967వ సంవత్సరం నుండి వారు విదేశాలలో కూడా ప్రచార యాత్రను సాగించారు. వారు తమ సుఖాన్ని, విరామ సమయాన్ని, అవసరాలను కూడా లెక్క చేయక చివరి శ్వాస వరకు భక్తి యాత్రలోనే ఉన్నారు. భారతదేశంలో ఎన్నో సత్య ప్రచార యాత్రలు బస్సు మార్గం మరియు రైలు మార్గంలో జరిగాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇలా ఎన్నో ప్రదేశాలలో, గ్రామాలలో ప్రచార యాత్రలు జరిగాయి. విదేశాలలో కూడా ప్రచార యాత్రకు వెళ్ళవలసి వచ్చింది. బాబాజీకి రోడ్ మార్గంలో లండన్ వరకు ప్రయాణం చేయాలని ఆలోచన కలిగింది. యూరోప్ చేరుకొని ఒక కారు కొని రోడ్ మార్గంలో ప్రచార యాత్ర సాగింది. పెట్రోల్ కొరకు పెట్రోల్ బంకు దగ్గర ఆగినప్పుడు వంట చేసేవారం. వారాలు తరబడి రోజుకు 8 నుండి 12 గంటల పాటు వాహనంలో ప్రయాణం చేసేవారం. కేవలం 2 బ్రెడ్ పీసులను తిని టీ త్రాగేవారము. ఈ విధంగా గ్రామాలలో, నగరాలలో ప్రయాణం చేశాము. కాలక్రమేణా అక్కడ కూడా సంతుల సంఖ్య పెరగసాగింది. ఎన్నో టూర్లకు వెళ్ళవలసి వచ్చింది. యూరోప్లో ఇలా విస్తృతంగా ప్రచార యాత్ర జరిగింది.
जब ये जिम्मेदारी कांधों पे आई, तब से लेकर लगातार करीब 50 बरस होने जा रहे हैं। जिम्मेदारी मिली जब तो 17 बरस बाबा गुरबचन सिंह जी के साथ ना गांव देखा, ना सहूलतें देखी, ना सड़कें देखी, ना गाड़ियां देखी। कैसे कैसे स्थानों पे जाके रहना, जिस जिस शहर में, जिस जिस गांव में, जहां जहां पर भी वो गए, वहां वहां ही एक ऐसी अनूठी अपनी एक छाप छोड़कर आए। సత్యం యొక్క వెలుగు తన కిరణాలతో దూర దూర ప్రాంతాలలో కూడా ప్రకాశిస్తూ సాగుతుంది. కానీ ప్రతికూల భావనలు కలిగిన కొందరికి ఈ జ్ఞాన వెలుగు యొక్క ప్రసరణ రుచించలేదు. అసత్యపు ప్రచారంతో ఈ వెలుగును ఆర్పడానికి ప్రయత్నాలు చేయసాగారు. 1980వ సంవత్సరంలో యుగ ప్రవర్తక్ బాబా గుర్బచన్ సింగ్ జీ ముష్కరుల దాడిలో అసూలు బాశారు. అన్ని వైపులా అంధకారపు ఛాయలు అలుముకున్నాయి. ప్రకృతి అంతా భయంతో కంపించసాగింది. ఈ సృష్టి అపాయంలో పడింది. ఇటువంటి అంధకారపు సమయంలో మానవతామూర్తి అయిన రాజ్మాతాజీ ఆందోళనకు లోనై భయకంపితులైన నిరంకారీ సంతులందరినీ సమాధానపరుస్తూ శాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అంధకారభరితమైన వాతావరణంలో నిరంకారీ జగత్తుకు ఒక కొత్త దిశను, వెలుగును ప్రసాదిస్తూ తమ త్యాగభావాన్ని, నిరంకారుడి పట్ల భక్తిని ప్రదర్శించారు. మానవత్వ సంరక్షణకై సగటు తల్లి చేయని అత్యుత్తమ త్యాగమే వారి యొక్క ముద్దుల బిడ్డ అయిన బాబా హర్దేవ్ సింగ్ జీని తదుపరి సద్గురువుగా బహుకరించి అందరి చేత ఆమోదింప చేయటం. అందుకే నేటికి మీరు రాజ్మాతాజీగా అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందారు. सिलसिला वो दौर आया जब दास के ऊपर ये जिम्मेदारी आई, तो उस वक्त कितना अंधकार था, चारों तरफ अंधकार ही अंधकार, कोई किरण भी नहीं दिखाई दे रही थी। और ऐसे समय में यही सबने सोचा, और उसके बाद भी, कि किस तरह से एक राजमाता जी अपने बेटे में वो इस प्रकार से वो शक्ति ढूंढ रहे हैं या ताकत वहां से मिल रही है। लेकिन हकीकत ये है कि वो ताकत और शक्ति दास ने ली राजमाता जी से। दास शक्ति लेता रहा राजमाता जी से कि ये पूर्ण भक्ति वाले हैं, एक पूर्ण इनका दर्जा ऊंचा है। और वो एक शक्ति मिलती रही उनसे कि कैसे भी हालात बने और कितनी देर चलते रहे, और राजमाता जी पूरी तरह से सबको संभालते रहे, उत्तेजित होने से रोकते रहे, और साथ ही साथ ये सत्य का पैगाम वो आगे बढ़ाने में अपना योगदान वो देते चले गए। అప్పటి వరకు షహన్షా బాబా అవతార్ సింగ్ జీ వారి వెనక నడిచిన రాజ్మాతాజీ మానవ కళ్యాణ యాత్రలలో బాబా గుర్బచన్ సింగ్ జీతో అడుగులో అడుగు వేస్తూ నడిచిన రాజ్మాతాజీ బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ మరియు పూజ్య మాతాజీకి మార్గదర్శిగా నిలిచి ముందుండి నడిపారు. ఈ విధంగా వారు ప్రతి సత్సంగంలో, ప్రతి సమాగంలో సత్య సందేశం ఇస్తూ బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ మరియు పూజ్య మాతాజీతో పాటు వేదికపై ఆసీనులై త్రివేణి రూపంలో భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించారు. బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ వారి ఆదేశానుసారం దేశ విదేశాలలో ఎన్నో సత్య ప్రచార యాత్రలలో స్వయంగా పాల్గొని ఈ జ్ఞాన యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు.
మీ పరోపకారాన్ని సమాజంలోని ప్రతి వర్గపు వారు గౌరవించారు మరియు కొనియాడారు. భారతదేశం యొక్క 60వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్లోని ఇండియన్ ఎంబసీ వారు నిరంకారి రాజమాతాజీ కరకమలాల ద్వారా జాతీయ పతాకాన్ని ఎగురవేయించారు. ఇది నిరంకారి మిషన్ చరిత్రలో ఒక మైలురాయి. నేడు బాలాజీ మందిరంలో దాతారుని కృపతో మనమందరం సమ్మేళితమై ఏకేశ్వరుడి చర్చ ద్వారా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. దేశం స్వాతంత్ర్యాన్ని పొందింది, కానీ ఆత్మ ఇంకా బంధనాలనే చిక్కుకొని ఉంది. శరీర భావం కలిగి ఉంటూ తన పర ధనిక బీద తక్కువ ఎక్కువ వంటి విభేదాలు మానవుల మధ్య మానసిక అడ్డుగోడలకు కారణం అవుతున్నాయి. అందుచేతనే ఈ ప్రపంచానికి వచ్చిన మహాపురుషుల అందరూ మానవులని ప్రేమ, భక్తి, సమభావం, మధుర వాకులను పలకాలని నేర్పుతున్నారు. నిరంకారి రాజమాతాజీ అందరికీ ఆధ్యాత్మిక శిక్షణతో పాటు పారివారిక జీవితాన్ని సుందరంగా మలుచుకోవడానికి కావలసిన ప్రాథమిక శిక్షణను ఇచ్చారు. వీరి అత్యుత్తమమైన జీవన శైలిని గుర్తించి విశ్వధర్మ పరిషత్ సంస్థ ధర్మరత్న బిరుదుతో రాజమాతాజీని సత్కరించారు. మాతాజీ బాబాజీతో కలిసి ప్రచార యాత్రలకు వెళ్ళడం మొదలు పెట్టిన తొలి రోజులాలు ఒకనాడు గదిలోనికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు నా చెల్లెలు ముగ్గురు హాస్టల్లో చదువుతున్నారు. నన్ను కూర్చోమని కాళ్లకు నమస్కరించారు. నేను అయోమయానికి లోను అయ్యాను. మాతాజీ మెల్లగా నాతో ఇలా అన్నారు, నీవు అందరి కన్నా పైదా తానవి, మిగతా వారు ఇక్కడ లేరు. నేను ఏమో బాబాజీ ఆజ్ఞతో టూర్లకు వెలువలిసి ఉంది. మన గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత నీపై ఉందని మూర్వకు. నీవు బాబాజీ సంతనాం, నీ వల్ల ఎటువంటి తప్పు జరగకుండా వ్యవహరించు అని తెలిపారు. అలా అనగానే నేను ఎడసుగాను. మీరు ఆశించిన చిన్నట్లుగా ఉండేకును శక్తిని ప్రసాదించునని వారిని వేడుకున్నాను. నిరంకారుని కృపతో అలాగే జరుగుతుంది. నన్ను మాతాజీ ఆశీర్వదించారు. వారు మా ఆలన పాలనపై పూర్తి దృష్టిని సరించేవారు. ఎన్నాడు గించుకునేవారు కాదు. వారి ఆలోచన నేర్పించే విధానం విశిష్టమైనది. వారు మాకు ఎల్లవేళలా సంతులను సంతోషపరచడం ద్వారా గురువుని ప్రసన్నం చేసుకోగలమని తెలిపేవారు. 4 గోడల మధ్యలో మాకు ఏ శిక్షణను అయితే ఇచ్చేవారో స్టేజ్ పై నుండి కూడా అదే శిక్షణను ఇచ్చేవారు. వారిది ఎప్పుడు ఒకటే మాట, బయటికి ఒక మాట, లోపల ఒక మాట ఎన్నడూ చెప్పేవారు కాదు. माताजी ने सब कुछ इतना बैलेंस्ड किया था कि जो भी हमारी जरूरत होती थी वो एक बैलेंस्ड रूप में हमको देते थे. प्यार है सभी को एक समान बांट के, जो भी उन्होंने दिया बिल्कुल एक समान दिया, एक जैसा दिया. हम सब बहनों में कभी उन्होंने फर्क नहीं डाला कि वो बड़े हैं, वो सबसे छोटी है, लाडली है, उनको ज्यादा प्यार मिले, तो ऐसा नहीं. तो हॉस्टल में जब कभी भी चिट्ठी आती थी, चाहे वो हिंदुस्तान में कहीं पे हैं या फिर 67 में जब इंग्लैंड गए तो उस वक्त दास हॉस्टल में था.
सेकेंड टाइम 69 में गए, तब भी दास हॉस्टल में था। तो वहाँ से भी जब कभी भी कार्ड भेजना, चिट्ठी भेजनी, तो उसमें जहाँ पर हाल चाल पूछते थे, पढ़ाई लिखाई के बारे में आशीर्वाद देते थे कि ध्यान से पढ़ाई होती रहे, और आखिर में एक शब्द लिखा होता था, पुल्लनहार कुलवंत। तो इस तरह से अनुमान लगा सकते हैं कि कितनी ऊंचाई थी उनमें, कि एक बच्चे को भी चिट्ठी लिख रहे हैं, उसमें नीचे पुल्लनहार कुलवंत लिख रहे हैं। तो ऐसी मिसालें कभी हमें दुनिया में देखने को नहीं मिली। ఈ యాత్రల పర్వం నిరంతరంగా సాగుతుంది. సత్య ప్రచారంతో జ్ఞాన వెలుగును పొందుతూ నిరంకారి పరివారం దినదిన ప్రవృద్ధవసాగింది. నిరంకారి రాజమాతాజీ భక్తులపై తమ కృపావర్షాన్ని, ప్రేమను, ఆశీర్వాద ధారను కురిపిస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా, అలసట ప్రదర్శించకుండా శ్రద్ధగా సత్సంగాలలో పాల్గొనేవారు. సద్గురువుకు భక్తులకు మధ్య వారు ఒక మహోత్తమమైన వారధిగా నిలిచారు. భక్తుల హృదయ భావనలను సద్గురువుకు చేరవేసేవారు. భక్తుల తరపున సద్గురువును వరాలు కోరడానికి సంకోచించేవారు కాదు. ఇలా మానవ కళ్యాణానికి వారు ఎంతో తోడ్పడ్డారు. బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి యొక్క తల్లి అయి ఉండి కూడా వీరు ఎల్లప్పుడూ వారిని సద్గురువుగానే భావించి ఒక సాధారణ భక్తురాలి వలె వ్యవహరించేవారు. భక్తులకు జీవించే విధానాన్ని మాటలతో కాకుండా ఆచరణతో నేర్పించేవారు. ప్రపంచంలో ఈ సద్గురు వంటి వారు ఎవరు ఉండబోరు. మీరు నవ్వితే నవ్వుతారు, మీరు కోరిన మీ ప్రాంత వస్త్రధారణలు ధరిస్తారు, మీరు ఏది పెట్టుతే అది ప్రసాదంగా స్వీకరిస్తున్నారు, మీరు పాడమంటే పాడుతున్నారు, మీతో పాటు నృత్యం చేస్తున్నారు. వారినే అనుసరిస్తూ మేము కూడా మీతో పాటు పరమానందాన్ని పొందుతున్నాము. బాబాజీ ఎల్లప్పుడూ గురు శిష్యులు మధుర వచలను మాత్రమే పలకాలని ఆదేశించేవారు. తద్వారా మేము కూడా ప్రతి మాటను ఆలోచించి మాట్లాడడం నేర్చుకున్నాము. బాబా బూటా సింగ్ జీ సమయంలో, బాబా అవతార్ సింగ్ జీ సమయంలో, బాబా గురుబచన్ సింగ్ జీ సమయంలో మరియు నేడు బాబా హర్దేవ్ సింగ్ జీ వారి సమయంలో సద్గురువు యొక్క సందేశం ఒక్కటే. ఎటువంటి మార్పు లేదు, కానీ మనమే విస్మరిస్తున్నాము. దేశ విదేశాలలో ఎంతో విస్తృతంగా ప్రసరించబడుతుంది. జ్ఞానం మనలో స్థిరపడడానికి మనం నిరంతరం నిరంకారుని ధ్యానంలో ఉందాము. మీరు ఇంకెవరి మాటలు వెనకపోయినా పర్వాలేదు, తల్లిగా నేను చెబుతున్నాను. ఈ అమ్మ మాట విని చెడినట్టు ఎక్కడా వినలేదు. మరి సంతులారా, ఈ మాటలు చిన్నవే కానీ వీటిని అనుసరించడం వలన మనలో భక్తి, ప్రేమ, శ్రద్ధ మరియు విశ్వాసం దృఢపడతాయి. इस तरह से उन्होंने हर प्रकार से अपनी छाया, अपना साया वो हमेशा बनाए रखा और आखिरी सांसों तक जिस तरह से बच्चे बच्चे की जुबान के ऊपर जो चर्चा है ये हमेशा ही कायम रहेगा
जो उन्होंने अपनी अमिट छाप हर दिल में छोड़ी है। నిరంకారుని నియమాన్ని నిర్ణయాన్ని మనం అంగీకరించవలసినది. ఆగస్టు 29, 2014 నిరంకారి రాజ్మాతాజీ తన నశ్వర శరీరాన్ని త్యజించి నిరంకారుడిలో లీనమయ్యారు. ఈ విషయం తెలిసిన సమస్త నిరంకారి పరివారం శోక సముద్రంలో మునిగిపోయింది. అంతటా నిశ్శబ్దం వ్యాపించింది. తల్లి యొక్క వీడ్కోలులో సద్గురువుతో పాటు ప్రకృతి నేత్రాలు కూడా చెమర్చాయి. ప్రేమ సమర్పణ భావనలతో నిండిన మానవతామూర్తికి వీడ్కోలు పలుకుతూ ప్రతి ఒక్కరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కుల్వంత్ జీ, రాజ్మాతాజీ, మీరు శ్రద్ధకు, జిజ్ఞాసకు, కర్తవ్య పాలనకు, సేవా సత్కారాలకు, ఆత్మ సమర్పణకు, మాతృ ప్రేమకు, విశాలత్వ వ్యాపతకు, తపత్యాగాలకు, సహన శక్తి మరియు సహనశీలతకు, భక్తికి ప్రతిరూపం. రాజ్మాతాజీ ఒక అలౌకిక వ్యక్తిత్వం కలిగిన వారు. అందరి హృదయాలలో నిర్మలత్వం, త్యాగభావం నింపారు. మానవీయ విలువలను స్థాపించారు. చరిత్రలో ఎందరో ఉన్నారు, కానీ రాజ్మాతాజీ లాంటి జీవన శైలి అసామాన్యమైనది. రాజ్మాతాజీ జీవితం ఆధ్యాత్మికతతో నిండిన మరపురాని గాథ. తరతరాలకు అనువైన శిక్షణను ప్రసాదిస్తుంది. పరిపూర్ణమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనమైన రాజ్మాతాజీ, మీకు శతకోటి వందనాలు. माँ तुझे सलाम, तो माँ तेरी भक्ति को सलाम, तेरी विशालता को सलाम, तेरी समदृष्टि को सलाम, तेरी जिम्मेदारियां निभाने को सलाम, हर चीज के लिए सलाम।